Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading ఛానల్. ఫ్రెండ్స్, నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. రీజన్ ఏంటంటే నా ల్యాప్టాప్ స్మాల్ ఇన్కన్వీనియన్స్ ఇచ్చిందన్నమాట. ఆ ట్రబుల్ అవ్వడం వల్ల నేను వీడియో అప్ చేయడం కుదరదు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈ రోజు నుంచి అలాంటి ట్రబుల్ ఏమీ రాదు. డైలీ మన వీడియో అనేది అప్లోడ్ అవుతుంది. ఏ రోజైతే మార్కెట్ ఉంటుందో తర్వాత వెంటనే అనాలిసిస్ అనేది ఉంటుంది. సో ఓకే, ఈరోజు మనకి స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా మనకి మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ ఎంట్రీ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ చాలా బాగా వచ్చింది. మంచి నాకు తెలుసు 1:6 రివార్డ్ అంతా ఇచ్చిందన్నమాట. సో ఆ ఎంట్రీ ఏంటనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎంట్రీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు 5 minutes టైం ఫ్రేమ్లో మనం స్ట్రక్చర్ ఫస్ట్ తీసుకుందాం. ఏం లేదు, నిన్న కూడా అనాలిసిస్ చెప్పానమాట. అది ఎగ్జాక్ట్గా అంటే ఆ ఏరియాస్ నుంచి వెళ్ళింది. ముందు స్ట్రక్చర్ తీసుకుందాం. స్ట్రక్చర్ ఏంటంటే ఇది ఎప్పుడో క్రియేట్ చేసిన లో, ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత క్రియేట్ అయిన లో అది. తర్వాత ఏంటంటే ఇక్కడ హై క్రియేట్ చేసింది. ఇదే హై కింద ఎందుకు అయ్యింది, ఇవన్నీ హై పాయింట్స్ ఎందుకు కాదనుకుంటే ఈ హై ఒక్కటే ఇక్కడున్న పుల్ బ్యాక్, ఇక్కడున్న లాస్ట్లో ఆ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. సో అంటిల్ అండ్ అన్లెస్ ఇండ్యూస్మెంట్ని క్రాస్ చేయలేదే, లిక్విడిటీ జోన్ క్రాస్ చేయ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీని క్రాస్ చేయందే ఒక హై అనేది ఫిక్స్ అవుతుంది. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో అయితే లో అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇది హై ఫిక్స్ అయింది. అట్ ద సేమ్ టైం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. హయ్యర్లో అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. మార్కెట్ ఈ ఏరియాకి వస్తే మనం తీసుకునే వాళ్ళం. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఆ ఏరియా రాకుండా మళ్ళీ ఇంకో హయ్యర్ హైని క్రియేట్ చేసింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. ఈ హైని బ్రేక్ చేసింది. ఈ ఏరియాలో బ్రేక్ అంటే గ్యాప్ అప్ అయ్యి బ్రేక్ అయిపోయింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. సో హయ్యర్లో కింద ఫిక్స్ అవుతుంది అనమాట. ఈ ఏరియా హయ్యర్లో ఫిక్స్ అవుతుంది. కానీ హయ్యర్ హై ఇక్కడ ఫిక్స్ అవుతుంది. హయ్యర్ హై ఇక్కడే ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇక్కడ ఉన్న లాస్ట్ పుల్ బ్యాక్ని మార్కెట్ ఇక్కడే క్రాస్ చేసింది. ఇక్కడ ఎక్కడ క్రాస్ చేయలేదు మార్కెట్. ఉందా ఈ హై, ఈ లాస్ట్ పుల్ బ్యాక్ని క్రాస్ చేయలేదు. సో ఈ హైయే లాస్ట్ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. సో ఈ హై కింద ఫిక్స్ అయింది. సో ఇది ఆర్డర్ బ్లాక్ కింద ఫిక్స్ అయింది. మార్కెట్ ఏంటంటే నిన్న ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది. టచ్ చేసి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిందన్నమాట. నిన్న క్లాస్లోనే అంటే నిన్న వీడియోలో జరిగిన ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇదంతా. నిన్న మిస్ అయిపోయాం మనం వీడియోలోని. సో ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ మా ఏం లేదు, ఇక్కడ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లోని నేనేం అంటే ఈరోజు ప్రకారం ఈరోజు ఏమనుకున్నానంటే ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ టచ్ అయింది కదా. ఇక్కడ టచ్ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఇక్కడ లాస్ట్ ఉన్న హైని క్రాస్ చేసింది. సో ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది. మార్కెట్ మళ్ళీ ఈ రోజు ఒకేలా ఈ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాలోకి వస్తే ఆర్డర్ బ్లాక్ తీసుకుందాం చూసానమాట. ఇది 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ అన్మిటికేటెడ్ ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట. ఇది ఓకే మార్కెట్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇండ్యూస్మెంట్ తీసుకుంది. మార్కెట్ ఈ ఏరియాలోకి వస్తుందేమో అని చూసుకుంటే రాకుండా ఏంటంటే ఇండ్యూస్మెంట్లో ఉన్న లిక్విడిటీ తీసుకొని, ఇది ఉంది కదా, ఇది ఒక ఇండ్యూస్మెంట్లో ఉన్న లిక్విడిటీని తీసుకొని మార్కెట్ ఏంటంటే ఇంకో హై క్రియేట్ చేస్తుంది. ఇది ఉందా, ఇది హై. ఈ హై అయిపోయిన తర్వాత ఇంకో హై ఇలా క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఈ ఆర్డర్ బ్లాక్ అనేది వ్యాలిడ్ అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ ఇంక పోయిందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఇంకో హై క్రియేట్ చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది హై కింద ఫిక్స్ అయింది. బికాజ్ ఇక్కడ లాస్ట్ ఉన్న ఇండ్యూస్మెంట్ని లాస్ట్ ఇండ్యూస్మెంట్ పాయింట్ని క్రాస్ చేసింది. సో ఇది హై కింద ఫిక్స్ అయింది. ఆర్డర్ బ్లాక్ ఏమో ఈ ఏరియాలో ఉంటుంది. బికాజ్ లాస్ట్ హైయర్ ఇక్కడ నిండే కదా మార్కెట్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది. ఈ హైని ఇక్కడ నిండే కదా బ్రేక్ చేసింది. ఈ హై ఇక్కడ నుండి బ్రేక్ చేసింది. సో ఇది హయ్యర్లో. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆర్డర్ బ్లాక్ మార్కెట్ ఏ ఏరియాకి వస్తే ఆర్డర్ బ్లాక్ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే రాలేదు. ఓకే, నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ ఇంకో హై క్రియేట్ చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడున్న హైని కూడా బ్రేక్ చేసింది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇది హై కింద ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోని క్రాస్ చేసింది. లోని క్రాస్ చేసింది అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఇది ఉంది చూడండి, ఎగ్జాక్ట్గా ఆ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది. అట్ ద సేమ్ టైం ట్రెండ్ లైన్ కూడా ఫామ్ చేసింది. ఓకే, మన ఆర్డర్ బ్లాక్ ఇదిగోండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి. ఈ గ్రీన్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ ఇది కూడా కన్ఫర్మేషన్. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనకు చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్లోని మన 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకుంటే
ఇదొక లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ అనమాట. ఇది ఉంది చూడండి, లిక్విడిటీ స్వీప్ క్యాండిల్. అది చాలా మంచి, అంటే అక్కడ స్వీప్ అయిన క్యాండిల్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా స్టాప్ లాస్ అంటే ఇది ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ ఉన్న ఏరియా అన్నమాట. సో ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ ఇక్కడ నుండి ఈ ఏరియా నుండి మళ్ళీ అంటే ఇక్కడ కొన్ని ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళవి. ఈ ఏరియా ట్రిగ్గర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పైకి వాళ్ళ ఏరియాలో వాళ్ళకి వెళ్ళడానికి చాలా యూస్ఫుల్ అయ్యే ఏదంటే మంచి క్యాండిల్ అన్నమాట. లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ అంటారన్నమాట దీన్ని. ఓకే, ఈ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఆ క్యాండిల్ రేంజ్లోనే మన ఆర్డర్ బ్లాక్ ఉన్నది. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఉంది, ఆర్డర్ బ్లాక్ని టచ్ చేసింది, ఆర్డర్ బ్లాక్ టచ్ చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ కూడా ట్రెండ్ అండ్ లిక్విడిటీని క్రియేట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఏంటంటే ఇది ఒక అప్ ట్రెండ్. అండ్ అది ఏంటంటే ఎన్గల్ఫింగ్ జోన్ కూడా 30 మినిట్స్ అంటే ఫామ్ అయినట్టుంది. 45 మినిట్స్. ఓకే, ఎన్గల్ఫింగ్ జోన్ ఓన్లీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంది, అంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్. సో ఏంటంటే ఈ స్టాప్ లాస్ హిట్ అవ్వడం అంటే కొంచెం అంత ఈజీగా ఈ స్టాప్ లాస్ కాదనమాట. సో ఇది మనం ఈ ఎంట్రీ తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ ఏమో ఇక్కడ వరకు తీసుకుంటాం, ట్రయల్ చేసుకోవచ్చు. ట్రయల్ అంటే పైన ఇంకా లేదన్నమాట. స్ట్రక్చర్ ఏంటంటే ఇది ఆల్ టైమ్ హైస్ కదా, మార్కెట్ ఏంటంటే హయ్యర్ హైస్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో మనకు ఆల్ టైమ్ హైస్ దగ్గర మనకి ఏంటంటే ఏ రెసిస్టెన్స్ ఆర్ సప్లై జోన్స్ ఉండవు కాబట్టి సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంటాయి కదా ఆ ఏరియాలోని. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఉంటుంది అనమాట. నేను క్లాసెస్లో టీచ్ చేస్తుంటాను ఆల్ టైమ్ హైస్లోని ప్రైస్ యాక్షన్స్, అంటే ప్రైస్ యాక్షన్ చూసి అక్కడ మార్కెట్ ఎలా రివర్స్ అవుతుంది ఏంటి అనేది దాన్ని బట్టి ట్రైలింగ్ నేర్పిస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఎంత వచ్చిందో చూద్దాం. ఫస్ట్ టార్గెట్ దగ్గర రిస్క్ రివార్డ్ అయితే 1:4 వచ్చింది అప్రాక్సిమేట్లీ. నేను ఈ ఏరియాస్లో ఎగ్జిట్ అయిపోయాను అనమాట. అంటే ఈ ఏరియాస్లో ఎగ్జిట్ అవ్వడం అంటే ఇక్కడ వరకు ట్రైల్ చేశాను, నాకు టార్గెట్ ఎంతవరకు తెలియదు కదా. కాకపోతే ఏంటంటే ఇది షార్ప్ క్యాండిల్ రివర్స్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఈ షార్ప్ క్యాండిల్ రివర్స్ అవుతుంది కదా. సో ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయింది అనమాట. ఇంకా టైం కూడా అయిపోయింది అప్పటికి. ఏంటంటే ఇంకా టైం 3 అయిపోయింది అనమాట. లక్కీగా ఏంటంటే ఎగ్జిట్ అయిపోయాను, ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. నేను క్యాప్చర్ చేసింది 1:6 అలా క్యాప్చర్ చేశాను అనమాట. చూసుకుంటే ఎంత వచ్చింది, అదే ఓకే 1:6 అలా క్యాప్చర్ చేశాను. సో ఈ విధంగా ఈ ఎంట్రీ ఉన్నది. ఈ ఎంట్రీని ఇంకో విధంగా కూడా చూసుకుంటే మనకి ఇప్పుడు ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఫామ్ అయింది కదా, అదే మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. ఇప్పుడు మనం చూడండి, మన 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి లిక్విడిటీ స్వీప్ చేసింది. ఇక్కడున్న ప్రీవియస్ క్యాండిల్ లోని స్వీప్ చేసి క్యాండిల్ ప్లైన్ క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఇది 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. చూడండి, 1250 దగ్గర జరిగిన క్యాండిల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. సో అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. ఇది చూడండి, ఈ 2 క్యాండిల్స్ ఫార్మేషన్. సో అన్ని విధాలుగా మన ట్రేడ్కి సపోర్ట్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇంకో ఎంట్రీ కూడా ఇక్కడ దొరికింది. ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీ అన్నమాట, లిక్విడిటీ ఇండ్యూస్ స్ట్రాటజీ. ఇది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. ఇక్కడ కావస్తే మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అన్నమాట. ఈ ఏరియాలోని ఎంట్రీ తీసుకోవచ్చు. మనం అంతగా అనుకుంటే అంటే ఇది క్లియర్గా చూసుకుంటే ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది కదా, ఇది ఆర్డర్ ఫ్లో అవుతుంది కదా, ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్. సో ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది ఒక స్ట్రాటజీ, అది నేను క్లాసులో టీచ్ చేస్తాను అనమాట, ఇక్కడ ప్రజెంట్ చెప్పను నేను. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట ఈ ఎంట్రీ హిట్ అవ్వడానికి రీజన్స్ అన్నమాట. ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. వచ్చిన ఒక ఎంట్రీ అయినా చూసారా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉండి మన ట్రేడ్ మన సైడే వెళ్ళడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో. మనం ఏంటంటే ఉట్టిగా ఒక సింగిల్ ట్రేడ్ అంటే ఒక సింగిల్ ఎజెండాతోని లేకపోతే అంటారు ఏ ఇండికేటర్తోనో లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకొని మనం వెళ్ళిపోవట్లేదు. మనం టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్సెస్ తీసుకొని మనం ఒక ట్రేడ్ని ట్రస్ట్ చేసి మనం ఏంటంటే ఒక సర్టెన్ టార్గెట్ పెట్టుకుంటున్నాం అన్నమాట. నేను ఈ టార్గెట్ వరకు ఉంటున్నానంటే నాకు ఇన్ని కాన్ఫిడెన్సెస్ కలిసి వస్తేనే ఈ టార్గెట్ వరకు మెయింటైన్ చేయగలను, లేకపోతే మధ్యలో ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోతాను అన్నమాట, ఈ ఏరియాలో ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోతాను. సో ఈ విధంగా ఈ ఎంట్రీ ఉంది, ఈ ఎక్స్ప్లెనేషన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మార్కెట్ ఏమవుతుంది అనేది రేపు సెలవు కదా, రేపు రేపు వీడియో చేసి పెడతాను, రేపు మార్కెట్ ఏంటి అనేది ఈ రోజుకైతే ఇంత ఫ్రెండ్స్. ఒకేలా మీకు ఏమైనా ఈ కాన్సెప్ట్ కానీ ఏమైనా అర్థం కాకపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు నాకు ఇంకా ఎంకరేజ్ చేయాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసినట్లయితే వాళ్ళు హెల్ప్ఫుల్గా అవుతుందని ఆశిస్తూ
అండ్ అట్ ద సేమ్ టైం మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏమైనా నేర్చుకోవాలనుకున్నా సరే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇంతే. ఓకే, ఉంటాను. బాయ్.